ఒక పిడియాట్రిక్ అలర్జీ ఆస్తమా కన్సల్టెంట్గా ప్రతిరోజు నేను చాలామంది పిల్లలు రకరకాలైనటువంటి విధాలుగా ఈ అలర్జీ ఆస్మాతోనే బాధపడుతూ ఉంటారు. కొంతమంది నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. కొంతమంది నిద్రలో విపరీతమైనటువంటి బాధపడతారు పిల్లలు. అంటే వాళ్ళు నిద్రపోయేది చూస్తే తల్లిదండ్రులకు నిద్ర పట్టదు. వాళ్ళు నిద్రపోయేటుంటే చూస్తే వీళ్ళకు ఊపిరి ఆగిపోయినంతగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు గురక కూడా పెడతారు. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? తల్లికి కానీ తండ్రికి కానీ అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ వైపు వాళ్ళకి కానీ వీళ్ళ వైపు వాళ్ళకి కానీ ఎవరికైనా ఉన్నాయా, ఇదే లక్షణాలు ఈ బాబుకు వచ్చాయా అనేటటువంటి అనుమానం ముందు తల్లిదండ్రులకు రావాలి. అప్పుడు అలర్జీ ఆస్మా వైద్యంలో ఎవరికైతే అనుభవం ఉందో ఆ డాక్టర్కి కనుక మీరు చూపించుకున్నట్లయితే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. లేకపోతే చీటికి మాటికి హాస్పిటల్స్ తిరగటం, యాంటీబయాటిక్స్ వాడటం, సో అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే అలర్జీ ఆస్మాని డయాగ్నోజ్ చేసి కరెక్ట్ టెస్టులు చేసి దానికి కరెక్ట్ ఇన్హలేషన్ థెరపీ కనుక వాడినట్లయితే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. చీటికి మాటికి హాస్పిటల్స్ పోవాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు.